శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల పంపిణీ నుంచి తమను తప్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే రాత్రి పూట కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. అగ్రికల్చర్ అసిస్టెంట్లు రాత్రి 10 దాటినా ఆకలితో అక్కడే ఉండి తమ కష్టాలు చెబుతూ నినాదాలు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సొంత జిల్లాలో వ్యవసాయ శాఖకు చెందిన విలేజ్ అసిస్టెంట్ల ధర్నాకు దిగడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అయితే సరిపడా ఎరువుల సరఫరా చేయనందున తాము తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని, అలాగే సరిపడా ఎరువులు పంపిణీ చేయాలని కోరినా పట్టించుకోవడం లేదంటూ ఉద్యోగులు వాపోతూ ఉన్నారు. రైతు సేవా కేంద్రాల వద్ద రాజకీయ జోక్యం ఎక్కువగా ఉందని, సిబ్బంది విధులకు తీవ్ర ఆటంకం కలుగుతుందన్నారు. నిత్యం పోలీసుల బందోబస్తు ఇస్తున్నా భయంతోనే పనిచేస్తున్నామన్నారు. సిబ్బందిలో 50% మహిళలు ఉన్నారని, వారిలోనూ గర్భిణీలు, బాలింతలు అధికంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 10-11 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టడం వల్ల మహిళా ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. రైతు సేవా కేంద్రాల నుంచి ఎరువుల అమ్మకం నగదును మార్కెఫెడ్ అధికారులు వసూలు చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా చేశారు. అయితే ఈ నెల 30 లోపు ఖరీఫ్ ఈ క్రాప్ నమోదు చేయాల్సి ఉందని, అత్యంత కీలకమైన ఈ సమయంలో ఎరువుల పంపిణీ, రికార్డుల నిర్వహణ బాధ్యతలు తలకు మించిన భారంగా మారాయని తెలిపారు. ఎరువుల పంపిణీ రియల్ టైంలో జరగాలంటే ఐఎఫ్ఎంఎస్ సేల్స్ డీబీటీ కోసం ఈ పాస్ యంత్రాలను సరిపడా సరఫరా చేయాల్సి ఉన్నా చేయలేదన్నారు. రైతు సేవా కేంద్రాల ఉద్యోగులకు ఎరువుల పంపిణీ మాత్రమే కాకుండా ఇతర విధులు కూడా ఉన్నాయని, ఎరువులు లేకపోవడం వల్ల ఇతర బాధ్యతలు ఆలస్యమవుతున్నాయని అన్నారు. ఆలస్యానికి సిబ్బందిని బాధ్యుల్ని చేస్తూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇతర జిల్లాల్లో పిఏసిఎస్, డిసిఎంఎస్ గిరిజన సంఘాల ద్వారా ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయని, రబీలోనైనా మన జిల్లాలో అలా చేయాలన్నారు. అయితే సిబ్బంది ధర్నా అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కొన్ని గంటల సేపు వారితో చర్చించారు. అంతకు ముందు తన ఛాంబర్లో వినతి పత్రం తీసుకున్నారు. కలెక్టర్ నచ్చచెప్పినా ఉద్యోగులు ధర్నాకు దిగారు. రాత్రి 10 గంటలు దాటే వరకు ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల పంపిణీ నుంచి తమను తప్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. అయితే రాత్రి పూట కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా కూడా చేశారు. అగ్రికల్చరల్ అసిస్టెంట్లు రాత్రి 10 దాటినా ఆకలితో అక్కడే ఉండి తమ కష్టాలు చెబుతూ నినాదాలు చేయడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సొంత జిల్లాలో వ్యవసాయ శాఖకు చెందిన విలేజ్ అసిస్టెంట్ల ధర్నాకు దిగడం సంచలనంగా మారింది. అయితే సరిపడ ఎరువుల సరఫరా చేయనందున తాము తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని, అలాగే సరిపడ ఎరువులు పంపిణీ చేయాలని కోరినా పట్టించుకోవడం లేదంటూ ఉద్యోగులు వాపోతూ ఉన్నారు. రైతు సేవా కేంద్రాల వద్ద రాజకీయ జోక్యం ఎక్కువగా ఉందని, సిబ్బంది విధులకు తీవ్ర ఆటంకం కలుగుతుందన్నారు. నిత్యం పోలీసుల బందోబస్తు ఇస్తున్నా భయంతోనే పనిచేస్తున్నామన్నారు. సిబ్బందులు 50% మహిళలు ఉన్నారని, వారిలోనూ గర్భిణీలు, బాలింతలు అధికంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాత్రి 10-11 గంటల వరకు కూడా వీడియో కాన్ఫరెన్స్లు పెట్టడం వల్ల మహిళా ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. అయితే రైతు సేవా కేంద్రాల నుంచి ఎరువుల అమ్మక నగదును మార్కెఫెడ్ అధికారులు వసూలు చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా చేశారు. ఈ నెల 30 లోపు ఖరీఫ్ ఈ క్రాప్ నమోదు చేయాల్సి ఉందని, అత్యంత కీలకమైన ఈ సమయంలో ఎరువుల పంపిణీ, రికార్డుల నిర్వహణ బాధ్యతలు తలకు మించిన భారంగా మారాయని తెలిపారు. ఎరువుల పంపిణీ రియల్ టైంలో జరగాలంటే ఐఎఫ్ఎంఎస్ సేల్స్, అలాగే డీబీటీ కోసం ఈ పాస్ యంత్రాలను సరిపడా సరఫరా చేయాల్సి ఉన్నా చేయలేదన్నారు. అయితే రైతు సేవా కేంద్రాల ఉద్యోగులకు ఎరువుల పంపిణీ మాత్రమే కాకుండా ఇతర విధులు కూడా ఉన్నాయని, ఎరువులు లేకపోవడం వల్ల ఇతర బాధ్యతలు ఆలస్యమవుతున్నాయని అన్నారు. ఆలస్యానికి సిబ్బందిని బాధ్యుల్ని చేస్తూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయితే ఇతర జిల్లాలో
పిఎస్సిఎస్ అలాగే డిసిఎంఎస్ గిరిజన సంఘాల ద్వారా ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయని, రబీలోనైనా మన జిల్లాలో అలా చేయాలన్నారు. సిబ్బంది ధర్నా అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కొన్ని గంటల సేపు వారితో చర్చించారు. అంతకుముందు తన ఛాంబర్లో వినతి పత్రం తీసుకున్నారు. కలెక్టర్ నచ్చజెప్పినా ఉద్యోగులు ధర్నాకు దిగారు. రాత్రి 10 గంటలు దాటే వరకు ఆందోళన అయితే కొనసాగుతూనే ఉంది.